వినాయక విఘ్న వినాశక వినాయక మోదకహస్త వినాయక లంబోదర వినాయక వామన రూప వినాయక వినాయక వినాయక. వెంకట రమణారెడ్డి గారికి తొలి ప్రతిని అందించారు పార్థసారథి సార్ గారు. అన్నా చెల్లెల బంధం ఇప్పటిది కాదండి, చిన్నప్పటి నుంచి కూడా ప్రవీణారెడ్డి గారిని ప్రోత్సహిస్తూ తన అంశమండి. వాళ్ళ మనవరాలి కోసం ప్రవీణారెడ్డి గారు చాలా షాప్స్కి వెళ్ళారు, చాలా షాప్స్ వెతికారు. తెలుగులో బాల సాహిత్యం ఏదైనా ఉందా నా పిల్లలకి ఇవ్వడానికి అని. ఎక్కడా కూడా కొరత కనిపించడం రగిలిస్తుంది. పుస్తకాలు ఏం చేస్తాయంటే, పుస్తకాలు ఒక మనిషిని రాష్ట్రపతిని చేశాయి, అబ్దుల్ కలాంని చేశాయి. పుస్తక ప్రియుడు ఆయన. లుక్ కల్చర్ తగ్గాలి, బుక్ కల్చర్ పెరగాలి అనేవారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు. బుక్ కల్చర్ని పెంచాలి అంటే ఇలాంటి పుస్తకాలు రావాలి. మరి చాలా సంతోషం. ఈరోజు శ్రీమతి ప్రవీణారెడ్డి గారు గొప్ప రచయితగా ఎన్నో నవలలు, కథలు, కవితలు తన సాహిత్య ప్రయాణంలో పూర్తి చేసిన తర్వాత ఈ సభలో ఒక 2 పుస్తకాలు ఆవిష్కరించడానికి నిర్ణయం తీసుకోవడం, ఆ సందర్భంగా మీరు ఈ సభకు రావడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాం. ప్రవీణారెడ్డి గారి ప్రావీణ్యత ఆమె పేరులోనే కనిపిస్తూ ఉంది కదా. అంటే సృజనాత్మకమైన రచనని వెలువరించే ఒక ప్రావీణ్యం శ్రీమతి ప్రవీణారెడ్డి గారికి దక్కిందని ఈ సందర్భంగా మనం అనుకుందాం. ఈరోజు 2 పుస్తకాలు ఆవిష్కరించబడ్డాయి. శక్తి, సాహసం. ఇది అంటే బాల సాహిత్యం అంటూ ఉంటాం మనం. చిన్నప్పుడు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మనం అందరం స్కూల్ వెళ్ళే సమయంలో కానీ, ఈవెన్ కాలేజ్ వెళ్ళే సమయంలో కానీ, అంటే 70s అండ్ 80s, బహుశా 90s వరకు మనం చందమామ, లేకపోతే బాలమిత్ర, ఇంకేమైనా పేరు చెప్తారా, బొమ్మరిల్లు, ఈ 3 పాపులర్ మ్యాగజైన్స్ నాకు గుర్తున్నాయి. సో అలాంటి బాల సాహిత్యం మనకు చేరువగా ఉండేది, మన ఇళ్ళలో ఉండేది, మన పిల్లల చేతుల్లో ఉండేది. అది బాల సాహిత్యమైన పెద్దవాళ్ళుగా మన తల్లిదండ్రులు, మన తాతలు, అమ్మమ్మలు అందరూ దానిలో ఉన్న కథల్ని చదివి ఒక రకంగా సంతోషంగా అందరికీ చెప్పుకుంటూ కాలం గడిపేది. పెద్ద మనుషులు ఉంటే అందులోని కథలు చిన్నపిల్లలకి, ఎవరికైతే ఇంకా మాటలు రాలేదో వాళ్ళకి ఆ కథల్ని చెప్పి ఒక రకంగా వాళ్ళకి ఒక ప్రేరణగా, వారి భవిష్యత్తు జీవితానికి ప్రేరణగా అప్పుడు బాల సాహిత్యం ఉండేది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకం ఈరోజు మనం శ్రీమతి ప్రవీణారెడ్డి గారి చేతుల మీదుగా శక్తి సాహసం అనే పుస్తకాన్ని మనం చూస్తున్నాం. చాలా సంతోషం. దీని మీద మీరు బొమ్మలు చూస్తే చిత్రం ఏంటంటే ఆమె మనవరాలు, ఈ బొమ్మలు రంగులు ఆమె మనవరాలు వేసింది. ఒకసారి వాళ్ళ మనవరాలు కూడా మనం చప్పట్ల ద్వారా అభినందనల్ని తెలియజేద్దాం. ప్రధానంగా నాకు నచ్చిన అంశం ఏంటంటే ఈ పుస్తకానికి సంబంధించి ఇది ఒక కథా రూపంలో ఉన్నాయి. కథలు వాస్తవాలు కావచ్చు, లేకపోతే కల్పితాలు కావచ్చు. కథలు వాస్తవాలు ఉండాలని ఏం లేదు, కానీ కథలు మాత్రం మన జీవితాలకి అతి దగ్గరగా ఉంటాయి. మనలో ఉన్న బలహీనతల్ని ఎత్తి చూపిస్తాయి,
మనలో ఉన్న బలాల్ని గుర్తు చేస్తాయి. అది కథల యొక్క ప్రాధాన్యం. ఈ కథలో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన అంశం ప్రకృతికి చిన్నారులకు మధ్య ఉన్న ఒక సంబంధం. చిన్నారులకేంటి, మానవులకి ప్రకృతికి ఉన్న ఒక అనుబంధాన్ని చాలా నేరుగా ప్రస్ఫుటంగా గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు మనం ఆధునిక సమాజంలో వాతావరణం గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది శాస్త్రజ్ఞులు వీఆర్ గోయింగ్ త్రూ క్లైమేట్ క్రైసిస్ అని చెప్తా ఉన్నారు. క్లైమేట్ క్రైసిస్ అనే ఒక పెద్ద సబ్జెక్ట్ అది ఇంకా కామన్ మ్యాన్ దాకా చేరలే. ఇంకా క్లైమేట్ క్రైసిస్ అంటే సరే, వాతావరణం ఎప్పుడో వేడెక్కుతుందట, మన వెహికల్స్ కానీ ఇంకా ఏ రకంగా అయినా వాడే పెట్రోల్ కానీ డీజిల్ ఖర్చు పెట్టినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ శాతం వాతావరణంలో పెరుగుతుంది, దాని కారణంగా కాలుష్యం వస్తుంది. ఇది భవిష్యత్తులో ఈ వాతావరణ కాలుష్యం ఒక క్రైసిస్గా మారుతుందనే ఒక భావన మాత్రమే తెలుసు. కానీ అంత లోతుగా ఈ అంశాన్ని ప్రజల దాకా తీసుకునే వాళ్ళు నాకు ఇంతవరకు కనిపించలే. బట్ ఏ సైంటిఫిక్ ఫోరానికి వెళ్ళినా, ప్లాట్ఫామ్కి వెళ్ళినా చాలా ప్రాధాన్యతనిచ్చి ఈ అంశాన్ని గురించి చర్చిస్తూ ఉంటారు. చర్చడం కాదు, మీరు వినే ఉంటారు ప్యారిస్ అగ్రిమెంట్ అని, రకరకాల అగ్రిమెంట్స్. అంటే అన్ని దేశాలు అంతర్జాతీయంగా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ని మనము లిమిట్లో పెట్టాలి, ఆ రకంగా వాళ్ళని బైండింగ్ చేయడానికి అగ్రిమెంట్స్ సంతకాలు పెడతా ఉంటాయి దేశాధినేతలు. సంతకం పెట్టడమే కానీ దాని తర్వాత ఆ దేశాల నేతలు ఎవరు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకున్న దాఖలాలు మనకి పెద్దగా లేవు. కానీ ఈ వాతావరణ పరంగా ఏదైతే క్రైసిస్ రాబోతూ ఉందో ఇట్స్ ఆల్రెడీ దేర్. మనకి చిన్నప్పుడున్న సీజన్స్ ఇప్పుడు ఇలాగ లేవు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 2025 వాజ్ ది హాటెస్ట్ ఇయర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ రేస్. ఇంక వచ్చే సంవత్సరాలు ఎలాగుంటాయో మనకు తెలీదు. అంటే పారిశ్రామిక విప్లవం రాకన్నా ముందు ఏదైతే గాలిలో టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ మీద అదనంగా ఒక 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక టెంపరేచర్ పెరిగితే హిమాలయాలు, పోలార్ క్యాప్స్ మెల్ట్ కావడము ప్రారంభిస్తాయి. ఇలాగే మనం ఈ సబ్జెక్ట్ని సీరియస్గా తీసుకోకపోతే రానున్న కొన్ని దశాబ్దాల్లో ఈ ఐస్ అంతా కరిగి, స్నో అంతా కరిగి ఒక 40% మన ప్లానెట్ మీద ఉన్న దేశాలు, సముద్రం పక్కన ఉన్న దేశాల్లో ఫ్లడ్స్ లేకపోతే ఇనండేషన్ వచ్చే అవకాశం లేని సైంటిస్ట్ తెలియజేస్తూ ఉన్నారు. మనకి ఒక సెంటిగ్రేడ్ అంటే పెద్దగా ఏముందిలే, ఒక డిగ్రీ కదా అనుకుంటాం. ఒకవేళ 3 డిగ్రీల సెంటిగ్రేడ్ కనుక వస్తే మన ప్లానెట్ చాలా పెద్ద డేంజర్లో ఉంటుంది. అది వచ్చే దశాబ్దాల్లో ఈ రకంగానే కనుక మనము ముందుకెళ్తే అది అంత దూరం లేదు అనే ఒక వాస్తవాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడున్న ఆధునిక సమాజంలో మన చిన్నపిల్లలకి ఇలాంటి బాల సాహిత్యం ఉండే అవకాశం లేదు. ఇది వాళ్ళకి ఇచ్చిన చదివే అవకాశం కూడా లేదనిపిస్తుంది. ఉందా? మన ఉన్న విద్యా వ్యవస్థ, మనం ఇంగ్లీష్ మీడియము, మాతృభాషకు దూరంగా ఉన్నాం. తెలుగు అంటే మన చిన్నారులకు తెలీదు. సో తెలుగు భాషలో ఇలాంటి బాల సాహిత్యం ఎవరు చదువుతారు అన్న ప్రశ్న కూడా మనం ఆలోచించాల్సిన సందర్భం ఇది. మన పిల్లల చేతుల్లో ఏంది, మన అందరి చేతుల్లో లేవగానే మొబైల్ ఉంటుందా? అతి శక్తివంతమైన సాధనం. ప్రపంచాన్ని అంతా ఒక వేదిక మీద తీసుకొచ్చిన సాధనం మొబైల్.
చాలా హైయెస్ట్ ఎవాల్వ్ టెక్నాలజీ. దాంట్లోనే భవిష్యత్తులో అన్ని క్లిక్ ఆఫ్ ది మౌజ్లో ఎవ్రీథింగ్ విన్నాం. గూగుల్ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత మీరు బటన్ నొక్కితే మీకు కావాల్సిన సమాచారం, అంటే మనకున్న విద్యా వ్యవస్థ, డిగ్రీలు, యూనివర్సిటీలు, డాక్టరేట్స్, వీటి విలువ ఏమవుతుంది? ఏం ఉండదు. అన్నీ క్లిక్ ఆఫ్ ది మౌజ్లో అవైలబుల్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కానీ, నాలెడ్జ్ కానీ ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి. కానీ ఒకవైపేమో అంత పవర్ఫుల్ టెక్నాలజీ మన చేతుల్లో ఈరోజు ఉంది. కానీ మరో రకంగా చూసినప్పుడు ఈ చిన్నారులు టీవీలు చూసినా, లేకపోతే మొబైల్ చూసినా, మొబైల్లో షార్ట్ వీడియోస్, లేకపోతే ఇన్స్టా రీల్స్, మీ జనరేషన్ అంతా చూస్తూ ఉంది. ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. సోషల్ మీడియాలో ఏదైతే కంటెంట్ ఉందో అది మనం సృష్టించింది కాదు. మనమా? అసలు మనమేనా స్క్రోల్ చేస్తుంది? అసలు ఎవరిచ్చారు ఈ కంటెంటు? ఆ కంటెంట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు రైటర్సు మనకు తెలుసా? తెలీదు. ఇట్స్ వెరీ స్కేరీ థింగ్. మనం మామూలుగా స్క్రోల్ చేస్తూ చూస్తున్నాం, కానీ ఇట్స్ వెరీ వెరీ స్కేరీ థింగ్. ఎందుకంటే మనకు ఆ కంటెంట్ ప్రొడ్యూసర్ ఎవరు తెలీదు. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ వచ్చారు. కంటెంట్ ప్రొడ్యూసర్సు, ఇన్ఫ్లుయెన్సర్సు అదొక వృత్తిగా మారిపోయి రోజు మనం యూట్యూబ్లో వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, ఇన్స్టాలో రీల్స్ రూపంలో ప్రతి ఒక్క సిటిజన్ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియానంతా కంట్రోల్ చేసేది సైంటిఫిక్గా అల్గారిథమ్స్ అంటాము. నవ్ వీఆర్ గోయింగ్ త్రూ అల్గారిథమిక్ కాన్షియస్నెస్. అంటే మనకు తెలియకుండానే ఎవరో కంటెంట్ మన యూట్యూబ్లో కానీ, మన షార్ట్ వీడియోస్లో కానీ, ఇన్స్టాలో కానీ, మెటాలో కానీ ఎక్కడ పెట్టినా ఎగబడి చూస్తూ ఉన్నాం. మన పిల్లలు స్క్రోల్ చేస్తూ కనిపిస్తారు. మనలందరూ ఇళ్లలో టీవీ సీరియల్స్ అని చూస్తారు, సినిమాలు అని చూస్తారు, వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్ చూస్తారు. మిగతా సమయంలో ఎవరికి వారు స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. ఈ స్క్రోలింగ్లో ఒక నష్టం ఏం జరుగుతుందంటే దీన్ని పబ్బింగ్ అంటారు. సైంటిఫిక్ పబ్బింగ్ అంటే మొబైల్ చూస్తూ దాన్నే గడపడం. ఇక పక్కన మనిషిని కూడా పట్టించుకోము మనం. భార్య భర్తను పట్టించుకోరు, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోము. మాట్లాడడం కూడా ఎవరికి వారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటారు. ఆ ముగ్గురు నలుగురు ఎవరికి వారుగా ఈ మొబైల్స్ పట్టుకొని స్క్రోల్ చేస్తూ, వీడియోలు చూస్తూ, రీల్స్ చూస్తూ చాలా విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తున్నారన్న ఒక వాస్తవాన్ని ఈ సందర్భంగా గ్రహించాలని తెలియజేస్తూ, కిడ్స్ మార్కెట్ ఈజ్ ఎక్స్ప్లోడింగ్ మార్కెట్. అన్ని ఎంఎన్సీస్, మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. దీంట్లో సుమారు 35 కోట్లు చిన్నారులే ఉంటారు. అలాంటి చిన్నారులకి ఒక టాక్సిక్ కంటెంట్ మనం అనుకోకుండా, పిల్లలు ఏముందులే వీడియోలు చూస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, మన పనులు మనం చేసుకోవచ్చు, చక్కగా డిస్టర్బ్ చేయట్లేదు, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయట్లేదు, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయట్లేదు అని హాయిగా మన పనులు మనం చేసుకుంటున్నాము, పిల్లల్ని పక్కకు వదిలిపెడుతున్నాము. కానీ వారు చూసే కంటెంట్లో చాలా మార్కెటర్స్ అండ్ ప్రాపగండైజ్డ్ అండ్ అడ్వర్టైజర్స్ ఉన్నారు. దే వాంట్ టు మానిటైజ్. మల్టీనేషనల్ కంపెనీస్ ఈ చిన్నారులను టార్గెట్ చేసుకొని ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తూ, మనం మామూలుగా కార్టూన్ లాగానే అనిపిస్తుంది, బట్ దెర్ ఇస్ ఏ హిడెన్ సిగ్నల్. ఈ కార్టూన్ చూసే పిల్లలు నాకు అది కావాలంటారు. మమ్మీ డాడీ ఎందుకురా నీకు ఇందుకు ఇప్పుడే అంటే నాకు కావాలి, ఇవ్వకపోతే ఏడవడం మొదలు పెడతారు. అంటే ఒక అడిక్షన్ డెవలప్ చేస్తూ ఉన్నాం. వాళ్ళలో ఈ డోపమిన్ హార్మోన్స్ని చాలా పెద్ద ఎత్తున చిన్నపిల్లల మెదళ్ళలో తయారు చేయించి వాళ్ళకి అటెన్షన్ లేకుండా చేస్తూ ఉన్నాం. ఈ పిల్లల మీద చాలా రీసెర్చ్ సైంటిస్టులు, న్యూరో సైంటిస్ట్ చేస్తూ ఉన్నారు.
ఈ మధ్య కాలంలో ఒక రీసెర్చ్ ఫైండింగ్ మీకు తెలియజేస్తాను ఈ అంశానికి సంబంధించి. కునీ హార్వత్ అని ఒక మెల్బోర్న్లో న్యూరో సైంటిస్ట్ ఏదైతే డిజిటల్ ఎడ్యుకేషన్ ఉందో, మన దేశంలో ఇంకా డిజిటల్ ఎడ్యుకేషన్ పూర్తిగా రాలే. కోవిడ్ టైంలో మాత్రం స్క్రీన్ మీద మన పిల్లలు పాఠాలు చెప్పడం వినడము, అరే ఇంకా పూర్తిగా మనకి అవగాహన కావలేదు, అడ్జస్ట్ కాలేదనే రోజులు మనం ఆల్రెడీ చూసాం. ఒక 2 సంవత్సరాల పాటు కోవిడ్ సమయంలో ఆన్లైన్ పాఠాలు మన పిల్లలు విన్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో టెక్స్ట్ బుక్ తీసేసి చిన్నప్పటి నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మొదలెట్టారు. చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ డిజిటల్ ఎడ్యుకేషన్లో ఏం జరుగుతుందని ఆ న్యూరో సైంటిస్ట్ కొన్ని సంవత్సరాలుగా పరిశోధన చేసి ఫైండింగ్స్ ఇచ్చారు. ఆ ఫలితాలు ఏంటంటే, ఈ రకంగా డిజిటల్ ఎడ్యుకేషన్ మోడ్లో కనుక మనం వెళితే, ఎవరైతే మనం జెన్ జీ అంటా ఉన్నామో, మనకేంటంటే సైంటిఫిక్గా ప్రతి జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఎక్కువ తెలివిని అందిస్తూ ఉంటుంది. ఇంతకాలం హ్యూమన్ హిస్టరీలో ఒక జనరేషన్ కంటే తర్వాత జనరేషన్లో తెలివి కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా గమనించుంటారు, మీకంటే మీ పిల్లలకి తెలివి ఎక్కువగా ఉంటుంది, మీ పిల్లలకి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆయన రీసెర్చ్ ఫైండింగ్ ఏంటంటే, హీ హాజ్ టేకెన్ కాగ్నిటివ్ స్కోర్ ఆఫ్ జెన్ జీ. ఎవరైతే ఈ డిజిటల్ మోడ్లో ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళలో కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, నెంబర్ 1. నెంబర్ 2, విజన్ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. నెంబర్ 3, కమ్యూనికేషన్ ఎబిలిటీ దెబ్బతింటూ ఉంది. నెంబర్ 4, చుట్టూన్న మనుషులతో మాట్లాడలేకపోతూ ఉన్నారు. 10 మందిలో కూర్చుంటే ఈ ఏదైతే అడిక్షన్ డెవలప్ అవుతుందో సోషల్ మీడియాకి, ఆ అడిక్షన్ వలన అసలు మాటలే లేవు, మనుషుల మధ్య మాటలు లేవు, ఆ బాంధవ్యాలు లేవు, ఆ ప్రేమలు లేవు. ఇవి ఇంకా పూర్తిగా మాయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సందర్భంగా ఐఎమ్ ఓన్లీ అలర్టింగ్ యూ. వాస్తవాన్ని మాత్రమే నేను చెప్తా ఉన్నా. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. అట్లీస్ట్ సర్టన్ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు మై వాట్ ఎవర్ ఐ సీయింగ్. ఎనీవే, దీన్ని కొంత ఆలోచిస్తారని, మీ చిన్నారుల్ని ఊరికే వదిలిపెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, గేమింగ్ చేస్తున్నారా, పబ్బింగ్ చేస్తున్నారా, పిల్లల్లో స్కూళ్ళల్లో బుల్లింగ్ జరుగుతుందా, మీ కళాశాలలో చదివే పిల్లలు డ్రగ్స్కి ఏమైనా అలవాటు పడుతున్నారా, వాట్ ఈజ్ దేర్ మెంటల్ కండిషన్, ఎందుకు కళాశాలల్లో సూసైడ్స్ పెరుగుతున్నాయి అన్న అంశాన్ని మీరు కాస్త సీరియస్గా తీసుకొని, మీరు ఎక్కువ సమయాన్ని, అంటే స్కూల్లో చదివే పిల్లల్ని వాళ్ళు టీచర్ చూసుకుంటారులే, మనం లక్షల కొద్ది ఫీజు కడతా ఉన్నాం, ఎందుకు కడుతున్నామో మనకు తెలియదు, సంవత్సరానికి కొన్ని లక్షలు కడతా ఉన్నాం ఎల్కేజీ యూకేజీకే, ఇంకా భవిష్యత్తులో ఎన్ని లక్షలు కట్టాలో తెలియదు. కానీ దాని కాన్సిక్వెన్స్ కూడా మనకు తెలియదు. నిజంగా ఆర్ దే ప్రొడ్యూస్ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అనే ప్రశ్న మనం అడుగుతూ ఉండాలి. సరే, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. ఇట్స్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ విజ్డమ్. వివేకం కాదు, వివేచన కాదు, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కాదు అది. ఇట్స్ ఓన్లీ ఏ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. మనకేంటంటే బ్రిటిష్ వాడు పరిపాలించాడు కాబట్టి మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే, బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారే మన బాబు, మన పాప ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ది ఇండికేటర్ ఆఫ్ దేర్ డెవలప్మెంట్ నార్ దేర్ ఇంటలెక్చువల్ కెపాసిటీ అన్న వాస్తవాన్ని మీకు గుర్తుపెట్టుకున్నాలని తెలియజేస్తూ, చాలామంది మదర్స్ ఉన్నారు కాబట్టి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను. ఈ పుస్తకం పేరు రేపటి యజ్ఞం. చాలా సౌమ్యురాలు ప్రవీణారెడ్డి గారు. బహుశా వారికి ఉన్న కొన్ని లక్షణాలు దీంట్లో కథానాయకులు మనం చూస్తాం. మందాకిని అని ఈ పుస్తకంలో, ఈ నవల్లో మరి హీరోయిన్ అనాలా, కథానాయక అనాలా, లేకుంటే ప్రధాన పాత్ర అనాలా నాకు తెలీదు. ఆ మందాకిని అనే పాత్ర ద్వారా ఒక వ్యక్తి
తక్కువ వయసే కాదు, ఎంత వయసు మరి ప్రవీణ్ రెడ్డి గారికి తెలుసు. అలాంటి ఒక మహిళ, ఒక కమ్యూనిటీలో ఉన్న మహిళ తన యొక్క జీవిత అనుభవాల్ని చుట్టూ ఉన్న సమాజంతో జోడించి ఆమె ఎదుర్కొన్న సమస్యలు, ఆమె స్పందనలు, ఆమె ఆత్మవిశ్వాసంతో ఒక విలువలకు ఉన్న జీవితాన్ని, అంటే మూఢాచారాలకి దూరంగా ఒక విలువలు కూడిన అంశంతో సహజమైన ఒక బాధ్యత అయ్యే విధంగా అందరికీ యూస్ఫుల్గా, హెల్ప్ఫుల్గా ఉంటూ ఆ సమాజంలో ఏ రకంగా ఒక ధైర్యంగా ఆమె జీవితాన్ని గడిపిందనే ఒక వృత్తాంతం ఇది ఈ నవల్లో మందాకిని అనే పాత్ర ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ సానయ్య యాదగిరెడ్డి గారు రాలేదు, వస్తే ఆయన బహుశా ఈ చవితి మాత్రం ఒక సినిమా తీస్తారేమో ఆమె హీరోయిన్గా పెట్టి. బట్ ఆ సినిమా ఎంతమంది చూస్తారో మనకు తెలీదు, కానీ సినిమా చేయడానికి మాత్రం ఒక అవకాశం ఉన్న ఒక నవల ఇది. మరి దీని మీద మరెవరైనా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ముందుకొచ్చి ఒక టీవీ సీరియల్ చేస్తారేమో అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక్కొక్క అంశం కొన్ని ఎపిసోడ్ చేయడానికి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టుగా ఈ నవల ఉంది. అంటే ఒక సందేశాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన పుస్తకం శ్రీమతి ప్రవీణారెడ్డి గారు మన ముందుంచారు. తప్పకుండా ఆమె ద్వారా ఆవిష్కారమైన ఈ పుస్తకం మనం ఇంకా చాలా సర్క్యులేషన్ పెరగాలని, ఆమెను ఎక్కువ మంది, ఆ పుస్తకాన్ని ఎక్కువ మంది చదవాలని, ఆమె ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒకటే చివరి అంశం నేను చెప్పి సెలవు తీసుకుంటాను. మనము ఎకనామిక్ రిసెషన్ అని మీరు వినుంటారు. ఎకనామిక్ రిసెషన్ 2008లో ప్రపంచమంతా ఎకనామిక్ రిసెషన్ వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ రిసెషన్ అనేది మన మధ్య ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్షిప్ రిసెషన్ అంటే కొంత రీసెర్చ్ చేస్తే ఏం చెప్పారంటే 1960sలో ఒక వ్యక్తి ఉంటే కనీసం 50 నుంచి 100 మంది మిత్రులు ఉండేవాళ్ళట 1960sలో. అదే 90sకి వస్తే ఓ 10-15 మంది మిత్రులంటే నిజమైన క్లోజ్ ఫ్రెండ్స్. మనకు లైకులు, వ్యూలు కొట్టేవాళ్ళు కాదు, మన వీడియోలకు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కాదు. నిజంగా మనం అనుకున్న విషయాల్ని మన హృదయపూర్వకంగా ఓపెన్గా మాట్లాడుకునే వ్యక్తులు, మనకేమైనా సమస్య ఉంటే స్పందించి మనకు తోడుగా నిలిచి ఉండే వ్యక్తులు 90sకే చాలామంది తగ్గిపోయారు. ఇప్పుడు ఈ మధ్య లేటెస్ట్ ఏంటంటే ఒకరిద్దరి కంటే ఎక్కువ లేరు. మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం మంచి సంతోషంగా ఉన్న సమయంలో చాలామంది వస్తారు. మనం ఈవెంట్ చేస్తే కనీసం ఒక 200-500 వస్తారు. వీళ్ళు సెలబ్రేట్ అండ్ ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది. కానీ మనకంటూ ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న మనం వేసుకునాల్సిందిగా నేను ఒకసారి తెలియజేస్తూ, బంధవ్యాలు ఎట్లాగో తగ్గిపోయినాయి, ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, మనకి ఐసోలేటెడ్గా ఉండే పరిస్థితులు వచ్చాయి. ఈ కుటుంబాల్లో కూడా మరి ఎంతవరకు బంధం ఉంది, పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య ఎంత స్ట్రాంగ్ బంధం ఉంది, ఏ రకంగా ఉందని మనం ఆత్మపరిశీలన చేసుకొని మన పిల్లలకి ఎంత సమయం ఇవ్వాలో అది తప్పకుండా ఇవ్వాలని, స్నేహితుల్ని ఎక్కువ మందిని మనం పెంచుకునే అవకాశం, అంటే హృదయపూర్వకంగా ఈ డైరెక్షన్లో మనం ప్రయత్నం చేయాలని, ఈ ఫ్రెండ్షిప్ రిసెషన్ అనే ఒక వేవ్ నుంచి మనందరం విముక్తులయ్యే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఆశిస్తూ హృదయపూర్వకంగా శ్రీమతి ప్రవీణారెడ్డి గారికి ఈ సందర్భంగా నా అభినందనని ఒకసారి మీ అందరి చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. చివరిగా ఒక 2 అంశాలు మన గెస్ట్ల గురించి. శ్రీమతి రోజారమణి గారు ఇక్కడ మన మధ్య ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా వారి కుటుంబం నాకు ఆప్తులు. వారు ఒక 400 సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, మీకు తెలుసో తెలీదు. ఒక 150 సినిమాల్లో నటించారు. మొట్టమొదట ఆమె నటించిన సినిమా భక్త ప్రహ్లాద. ఒక చిన్న పాప, 13 years old చైల్డ్ పాప, ఎస్వి రంగారావు, అంజలి వీళ్ళతో పాటు
నటించి ఆ సినిమాలో మనం భక్త ప్రహ్లాద్ ఎంతమంది చూశారు ఒక్కసారి. ఇట్స్ ఎ హైలీ క్లాసిక్ ఫిల్మ్. 1967 మొట్టమొదటి సినిమా. మన అందరి అటెన్షన్ ఆ సినిమాల్లో భక్త ప్రహ్లాదుని మీదే ఉంటుంది, ఇంకెవరి మీద ఉండదు. సో అలాంటి పాత్రని అవలీలుగా నటించిన గొప్ప నటి శ్రీమతి రోజారమణి గారు. వారు నాతో పాటు నేను ఎఫ్డీసీ ఎండీగా ఉన్నప్పుడు నాతో పాటు నంది జ్యూరీలో ఉన్నారు, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ జ్యూరీలో ఉన్నారు. ఆమెకు వచ్చిన అవార్డ్స్ ఎన్నో నాకైతే కౌంట్ తెలియదు, కానీ చాలా గొప్ప నటి, చాలా గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్. ఒక చిత్రం ఏంటంటే ఆమె ప్రహ్లాదాల సినిమాలో నటించినప్పుడు జాతీయ స్థాయిలో బాలనటిగా ఆమె పురస్కారం పొందింది ఆ రోజుల్లో. మీ అందరికీ తరుణ్ తెలుసా? ఆమె పుత్రుడు, ఆమె పుత్రరత్నం తరుణ్. ఓకే, ఆ పుత్రరత్నాన్ని కూడా బాలనటుడిగా నర్చర్ చేసింది ఆమె. నర్చర్ చేస్తే అంజలి కదా సినిమా, అంజలి సినిమాలో తరుణ్ హీరో చిన్న బాలనటుడిగా నటించి కేంద్రం స్థాయిలో బాలనటుడిగా అవార్డు పొందాడు. సో తల్లి కొడుకులు ఇద్దరు ఈ అవార్డు బాలనటుగా ఇద్దరు పొందారని నేను తెలియజేస్తూ, సానాగా రాలేదు, చొక్కాపు గారు వచ్చారు. ఈయన చాలా పెద్ద మనిషి అండి, పాపం వయస్సు పడింది, ఆయనకు పిల్లలంటే ప్రాణం. చార్లీ చాప్లిన్ లాగా ఇతను మాటలు లేకుండా పిల్లల్ని మొత్తం ఆకట్టుకుంటారు. పిల్లలకు సంబంధించిన మీరు ఏ ఫార్మాట్ అని చెప్పండి, ఆ ఫార్మాట్స్ అన్నీ ఆయన అమలు చేసిన వ్యక్తి. మొట్టమొదటిసారి చిన్నపిల్లలకి సాహిత్య సదస్సు పెట్టాడు ఆయన. ఆ రోజుల్లో అతను ఈ బాలమిత్రి అని చెప్పుకుంటున్నాం, ఎలా అని చిన్నపిల్లల కోసం ఒక మ్యాగజైన్ రన్ చేశారు. ఆయనకి ఈజ్ ఎ ఫైన్ హ్యూమన్ బీయింగ్. సో ఎవరు కళాకారులు మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలంటే ఆయన అప్రోచ్ అవుతారు. ఆయన వాళ్ళందరికీ సహాయం చేస్తారు. కళాకారులందరికీ చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి చొక్కాపు వెంకటరమణ గారు. ఈజ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర సాహిత్య అవార్డు పొందిన వ్యక్తి. బాలల కోసం 100 పుస్తకాలు రాశారండి ఆయన. ఒకటి కాదు, రెండు కాదు, 100 బుక్స్ రాశారు. సో వారు మన మధ్యలో ఉన్నారు, నాకు చాలా సంతోషం. మన మధ్య మాజీ మంత్రివర్యులు డాక్టర్ ప్రసన్న గారు, షీఈ్ డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్ అని ఇప్పుడు నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను. సనత్ నగర్ ఎమ్మెల్యేగా చేసి ఎన్టీఆర్ ప్రభుత్వంలో విద్యాశాఖ అమర్చులుగా చేశారని ఇప్పుడే ఆమె చెప్తుంటే తెలిసింది. చాలా సంతోషం, ఆమె మధ్యలో ఈరోజు ఉన్నారు. అట్లాగే గాది శ్రీదేవి గారని, షీఈ్ హైకోర్టు అడ్వకేట్. ఆమె కూడా చాలా సామాజిక స్పృహ కలిగిన మహిళ. ఎప్పుడు సామాజిక సేవలో ఆమె చేస్తూ ఉంటారు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఒకవైపు, మరోవైపు సామాజిక సేవ చేస్తూ ఉంటారు. అన్నిటికంటే మించి ఒక ఆమె ఆశీర్వాదం మనందరికి కావాలి. ఆమె వయస్సు ఆమె విజయలక్ష్మి గారు, డాక్టర్ గారు ఎక్కడ ఆలోచిస్తున్నారు? షీఈ్ 80 years old. ఆమె దేశీయ స్థాయిలో రచనలు ఎన్నో చేశారు. ఆమె సబ్జెక్ట్స్ అన్నీ హెల్త్ రిలేటెడ్. ఆమెకి వరల్డ్ బ్యాంక్ అవార్డు కూడా ఇచ్చింది. ఆమె చేసిన సబ్జెక్ట్స్ 100 కొద్దీ రాశారు కవితలు. 400 కవితలు రాశారు. ఆమె చూస్తే అలా ఉంది. చాలా వెరీ సింపుల్ అండ్ డౌన్ టు ఎర్త్ డాక్టర్. షీఈ్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. ఆమె వర్క్ చేసిన సబ్జెక్ట్స్ అడోలెసెన్స్, మెన్సెస్, ప్రెగ్నెన్సీ, సేఫ్ మదర్హుడ్, వీటి మీద చాలా పుస్తకాలు ఆమె రాశారు. సో 3 సబ్జెక్ట్స్ అన్నమాట: మెడిసిన్, సామాజిక సేవ, సాహిత్యం. ఈ 3 కలిసిన మూర్తిభవించిన మహిళ శ్రీమతి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. వారికి కూడా మనందరి తరఫున ఒకసారి నమస్కారాలు తెలియజేద్దాం. సెలవు. థ్యాంక్ యూ. ఈ పుస్తకం గురించి నేను చెప్పడానికి ముందు ప్రవీణారెడ్డి గారు పుస్తకం వెనకాల రాసిన 2 మాటలు చదువుతాను నేను. మాతృభాష మనిషికి ఊపిరి వంటిది.
తెలుగు వాళ్ళం మనం తెలుగులో మాట్లాడదాం, అక్షరాలు దిద్దుదాం, పద్యాలు వల్లిద్దాం, పాటలు పాడదాం, పాఠాలు విందాం, కథలను అల్లుదాం, తెలుగు ఉన్నతిని ప్రపంచానికి చాటుదాం, తెలుగు భాష మాధుర్యాన్ని తెలుపుదాం. కథకి మూలం శక్తి అనే 6 ఏళ్ల పాప చేసిన సాహస కృత్యాన్ని గురించి ఈ పుస్తకం. అయితే నేను 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించానండి. ఈ మాటలకు సంబంధించి నేను 1 నిమిషం కథ, 1 అర నిమిషం కథ, 1 పావు నిమిషం కథ చెప్తా. ఒక పిల్లి పక్క ఊరికి చదువుకోవడానికి బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కుక్క ఎదురైంది. పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బాబా అంది. పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది. ఆ మాత్రం కనుక పక్క ఊరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకొని నేను చదువు బాగా చెప్తా అంది. అవునా, అయితే మ్యావను అంది పిల్లి. ఆ కుక్క ఏమంది, బౌ 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 అని అంటే నేను మ్యావనమంటే నువ్వు బౌ బౌ అంటున్నావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపాలి. ముందుకెళ్ళేది. ఒక కోడి ఎదురైంది. పిల్లి బాబా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బాబా అంది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది. ఆ మాత్రం దానికి పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకొని చదువు బాగా చెబుతా అంది. అవునా, అయితే మ్యావను అంది పిల్లి. ఆ కోడి కొక్కరాక అంది. నేను మ్యావనమంటే కొక్కరోక అంటున్నావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపు అని ముందుకెళ్ళి. ఒక ఆవు ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా అంది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నాను. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలో, నా దగ్గర చదువుకో, నేను చదువు బాగా చెబుతా అంది. అయితే మ్యావను అంది పిల్లి. అది ఆవు అంబా అంది. నిన్ను మ్యావనమంటే అంబా అంటావు, నువ్వేంటి నీకు మ్యావన్నం రాదు పోపు అని చెప్పేసి ముందుకెళ్ళి పక్క ఊరిలోనే ఒక ముసలి పిల్ల దగ్గర చదువుకొని తిరిగి ఇంటికి వచ్చేసింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది. 5,000 మంది బాల ఇంద్రజాలికుల్ని తయారు చేశారు ఆయన. అది ఆయన ప్రత్యేకత. 1 గంటన్నర మనకి టైం ఇచ్చామనుకోండి, సాయంత్రం దాకా ఇంకెవరు ఆకలి కూడా అనరు. అట్లా మన నవ్విచ్చేస్తుంటారు, కథలు చెప్తూనే ఉంటారు. మనకి చిన్నకి చార్మినార్ తెలుసు. చార్మినార్ అంటే ఐకాన్ హైదరాబాద్. నాకు ప్రవీణారెడ్డి గారితో ముందు పరిచయం లేదు. రేపటి యజ్ఞం ద్వారానే పరిచయం అయ్యారు నాకు. అందులో ప్రధాన పాత్ర అయినటువంటి మందాకిని అని చదవగానే పోతన గారు గుర్తొచ్చారు. నిర్మల మందాకిని అని ఒక కవిత ఉంది కదా, మందార మకరంద మాధుర్యం అని తేలు. చాలా ఆనందం అనిపించింది ఆ శబ్దం వినగానే. తర్వాత కథ అంటే నాకు శ్రీలక్ష్మి గారు ఆదేశించారు, మీరు 1 రోజులో ఫార్వర్డ్ రాసి పంపించాలని. నాకున్న వృత్తిపరమైన వ్యక్తిగతమైనటువంటి బిజీలు 1 రోజులో అంటే చాలా కష్టం. కానీ ఆవిడ ఆదేశించారు కదా, మా కెప్టెన్ ఆవిడ, అక్షరయాన్ కెప్టెన్. సరే కెప్టెన్ ఆదేశాన్ని తప్పక సరసా వహించాలి కాబట్టి 1 డేలో రాసి పంపించేశాను. అంటే నాకు చాలా ఆకర్షించింది ఏంటంటే, చాలా రీడబిలిటీ. చదువుతుంటే పుస్తకాన్ని అయిపోయేదాకా మనం విడవకుండా చదివించేటువంటి శక్తి ఒకటి. చాలా సరళమైనటువంటి భాష, భావాలు, వాటి కథనం కూడా. అంటే మనం సమాజం చూస్తూ ఉంటాం, మనం నుంచి మేముకు వెళ్ళింది, మేము నుంచి ఇప్పుడు నేను వ్యక్తే, కుటుంబం కూడా కాదు, సమాజం అసలే లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి సమాజానికి, వ్యక్తులకి ఒక దిశానిర్దేశం చేశారు ఆవిడ. మనం మన పరిధి నుంచి, మన కుటుంబ పరిధి నుంచి సమాజం గురించి ఆలోచించాలి. సమాజంలో ఏ విషయం జరిగినా మనం దానికి స్పందించేటువంటి గుణం కూడా ఉండాలి మనకి. మంచి జరుగుతూ ఉంటే దాన్ని అప్రిషియేట్ చేసే గుణం ఉండాలి. చెడు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దేటువంటి సంయమనం, శక్తి, అవగాహన కూడా ఉండాలి. నమస్కారం. ముందుగా పెద్దలు, పూజ్యులు మా పార్థసారథి గారికి నమస్కరిస్తూ, అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఎందరో మహానుభావులు, మహిళా అంటే వాళ్ళ పేర్లు నాకు ఇంకా సరిగ్గా తెలీదు, వారందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రవీణారెడ్డి గారు రచించినటువంటి రేపటి యజ్ఞం చాలా, అంటే ఒక బుక్ మనం చదవాలన్నా, ఒక సినిమా చూడాలన్నా ఫస్ట్ ఆ టైటిల్ మీదే మన దృష్టి ఉంటుంది.
అది ఒక క్యాచీగా ఉండి ఇది బుక్ చదవాలి అన్న ఒక ఇది రేపటి యజ్ఞం అన్నది నిజంగా చాలా చక్కగా ఉంది. అలాగే శక్తి సాహసం అనే ఒక 6 ఏళ్ల పాప మీద ఈ బుక్ చూస్తుంటే నాకు భక్త ప్రహ్లాద టైం గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రహ్లాద్ యాక్ట్ చేసినప్పుడు నాకు 6 సంవత్సరాలే. ఆ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు 2027కి 60 ఏళ్ళు పూర్తవుతుంది. నేను అదే చెప్తాను, ప్రహ్లాదుడికి షష్ఠి పూర్తి నెక్స్ట్ ఇయర్ అని. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను, ఇందాక భక్త ప్రహ్లాద ఎంతమంది చూశారో అని పార్థసారథి గారు అడిగినప్పుడు ఆల్మోస్ట్ అందరూ చేతులు పైకెత్తారు. 60 సంవత్సరాల ముందు రిలీజ్ అయినటువంటి భక్త ప్రహ్లాదుని గుర్తుపెట్టుకుని చూసాము అనగానే సో అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు అనిపించింది. దానికి నా ధన్యవాదాలు. మా ప్రవీణారెడ్డి గారి నేను మా ప్రవీణారెడ్డి అని ఎందుకంటున్నానంటే మా ఇద్దరి మధ్య ఒక సామీప్యం, మా ఇద్దరి మధ్య ఒక అనుబంధం 40 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఆ అమ్మాయిని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను చిన్న వయసులోనే 25 సంవత్సరాలకి ఎమ్మెల్యేగా వచ్చితే అప్పుడు మొట్టమొదటి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆ రోజున ప్రవీణారెడ్డి గారిని చూశాను. ఆ రోజు ఏ భావాలతో అయితే ఉందో ఈరోజు సమాజానికి ఆ భావాలను ఇవ్వాలి, సమాజానికి ఒక నిర్దేశకత్వాన్ని ఇవ్వాలనే తపనతో ఆమె రేపటి యజ్ఞం అనే పుస్తకం రాసిన తర్వాత నాకు నేనుగా ప్రవీణకి ఫోన్ చేసి, ప్రవీణ నా ఆరోగ్యం బాగోన్నప్పటికీ కూడా జలుబుతో నా కంఠం మొగిపోయినా నేను వచ్చి ఖచ్చితంగా నీ పుస్తకం గురించి 2 నిమిషాలైనా మాట్లాడాలని అడిగి మరీ వచ్చాను. శరత్ చెప్తూ ఉంటారు, స్త్రీలు ఎప్పుడు మంచి రచయిత్రులుగా సమాజాన్ని అర్థం చేసుకొని ముందుకు రాగలుగుతారో, వారు ఎప్పుడైతే మంత్రులు కాగలుగుతారో, దేశాధ్యక్షులు కాగలుగుతారో ప్రపంచంలో శాంతి ఉంటుంది, యుద్ధాలు ఉండవని చెప్తారు. అలా స్త్రీలలో ఉన్నటువంటి చైతన్యాన్ని, అలాగే తెలంగాణ అంటారు, ఏం పురుషులకైనా స్త్రీలకు మాత్రం మనసు లేదా, మెదడు లేదా, 2 కాళ్ళు లేదా, హృదయం లేదా, వాళ్ళల్లో వచ్చేటువంటి భావాలు పరిపక్వత పురుషుడు ఇవ్వలేడని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. అలాంటి స్త్రీ యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని, స్త్రీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చి స్త్రీ గనక సాహిత్యాన్ని రచించగలిగితే ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక స్త్రీగా సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా సమాజానికి మార్గదర్శకత్వం చేయగలుగుతుంది కనుక వారి రచనల్ని ముందుకు తీసుకురావటం కోసం అక్షరయాన్ అనే ఒక సంస్థను పెట్టి ఈరోజు ఇంత అద్భుతంగా అనేక మంది మహిళల్ని వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ముందు చూపిస్తున్నటువంటి ఆమెని మనసారా అభినందించడం కాదు, వారితో కూడా కథం కలపాలని చెప్పి, వారితో కాదు వారి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పి, అలాంటి వాళ్ళు ఉంటే సంఘ చైతన్యం కానివ్వండి, సామాజిక స్పృహ కానీ పెరుగుతుందని ఇంతకు ముందన్న రిజర్వేషన్స్ అని. కానీ ఇంకా మగవాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నంత కాలం, కులాలను కూడా వాటి మధ్యలోకి తీసుకొచ్చినంత కాలం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలి. కానీ మనలో కూడా చిన్న పొరపాటు ఉందనిపించింది. హక్కుల్ని సాధించుకుందాం. ఆ హక్కుల్ని సాధించుకోవాలంటే వెనకబడి ఉండాల్సిన అవసరం లేదు. పోరాటం చేస్తూ ఆకాశంలో సగమే కాదు, జాతీయ ఆదాయంలో కూడా సగభాగాన్ని ఇవ్వగలుగుతున్నాం, ఉత్పాదక రంగంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాం, ప్రపంచ దేశాలను శాసించగలుగుతున్నాం, శాంతి సమరసాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాంటి మేము అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఎత్ర నార్యస్తు పూజితే తత్ర రమంతే దేవత అని ఎప్పుడైతే వేదాలు ఘోషించినాయో అలాంటి వ్యవస్థలో ఉన్న మనం మన గురించి అర్థం చేసుకోలేక, ముందుకు వెళ్ళలేక సతమవుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు ఒక దోవని చూపించారు మా ప్రవీణ. శక్తి సాహసం అంటే నాకు ప్రవీణ గారు మీరు చాలా బాగా రాశారండి. ముందుగా చెప్పాలంటే రేపటి యజ్ఞం అది ప్రతి మహిళకి ఒక క్వశ్చన్ లాగా ఉంది. అండ్ ఎట్ ఏ టైం బుక్ అంతా కంప్లీట్ చేస్తే దెర్ ఈజ్ ఎ గుడ్ ఆన్సర్ ఇన్ దట్. మనుషుల మనసుల్ని తాకాలంటే ఎటువంటి భాష వాడాలో కొంచెం చెప్తే ప్రవీణ గారు లాంటి వాళ్ళు ఇంకా మంచి మంచి కవితలతో ఆ భాషని తాకి, మనసుల్ని తాకి మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ రోజారమణి గారు మీ గురించి ఇంకా అసలు భక్త ప్రహ్లాద షష్ఠి పూర్తి అంటే మాకు జరిగిద్దో లేదో తెలీదు, మీకు మాత్రం కంపల్సరీ ఆ సినిమాకి చేయాలి అని అనిపిస్తుంది. అండ్ ప్రసన్న గారు ఇక్కడ మీరు మా శ్రీలక్ష్మమ్మ గారికి రాజకీయంలో ఉన్న మహిళలు చాలా ఇష్టం. అసలు మీరు మాట్లాడుతుంటే
ఆమె కన్నే ఆర్పకుండా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మామూలుగా ఆమె వాక్ ప్రవాహాన్ని మేము తట్టుకోలేము, మిమ్మల్ని ఆమె అది ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నారు 2 సార్లు వాటర్ తాగానని. సో ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలో అందరూ ఇలా వచ్చి చూపించి ప్రవీణ గారికి ఇంత సపోర్టింగ్గా ఉండి వాళ్ళ పాపని చూస్తూ ఉన్నాను, మనవరాళ్ళు అందరూ చాలా చాలా బాగా చేస్తున్నారు. రియల్లీ యూ హ్యావ్ టు కమప్ విత్ తెలుగులోనే మాట్లాడాలని చెప్పి. సో మంచి పుస్తకాలతో ఇంకా చాలా చాలా అందరినీ సమాజాన్ని ఆలోచింప చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్. రోజువారీ అడుక్కుంటానికి చాట్లో పెట్టి అడుక్కుంటారే, అలా ఆమె రోజు కరోడ్పతి కొడుకు ఒక మంచి ఎవరైనా సరే మన పిల్లలంటే ఎంత అపురూపం, మనకి చాటలో పెట్టి రోజు అడుక్కుంటానికి వీధుల్లోకి పంపిస్తుంది ఆ ఆయా. ఎంత హృదయ విదారకంగా ఉంది చూడండి ఆ చిన్న ఇన్సిడెంట్. అద్భుతమైన కథ అండి. ఎప్పుడు నాకు ప్రవీణారెడ్డి గారు గుర్తొస్తే ఆ కథ కొన్ని లక్షల మందికి చెప్పాది. ఒక్క రచన చాలండి, ఒక్క కథ మన జీవితం ఎప్పుడు మర్చిపోనివ్వకుండా చేస్తుంది. అలాగే చాలా అద్భుతంగా హార్ట్ టచింగ్గా రాస్తుంది ప్రవీణారెడ్డి గారు. ఆమె ఎంత సున్నితంగా ఉంటుందో ఆమె రాసే కథలు కూడా అంత మార్ధవంగా ఆర్ధవంగా మనిషిని ప్రేమిస్తూ రాస్తుంది. అది తన ప్రత్యేకత. ఈరోజు 2 పుస్తకాల ఆవిష్కరణ. ఒకటేమో మనిషి జీవన ప్రస్థానంలో తొలినాళ్లకు సంబంధించిన బాల సాహిత్యానికి తలమానికంగా నిలవగలిగిన శక్తి సాహసం అనే పుస్తకం. ఇంకొకటేమో వయస్సు పెద్దగా అయిన తర్వాత జీవనానుభవాలన్నీ సమకూర్చుకున్న తర్వాత మందాకిని అనే పాత్ర ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం, ఆ ప్రధానాంశం కథ చుట్టూ అల్లుకున్న నవల. ఇది చూడండి, ఈ 2 కాకతాళీయంగా జరిగాయా లేదా ఐచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ 2 దశలు బాల్య యౌవన కౌమార వృద్ధాప్య దశలు అనేవి 4 చతుర్దశలైతే మానవ జీవన ప్రస్థానంలో మొదటి దశకు చివరి దశకు సంబంధించిన 2 సాహితీ సృష్టికి సంబంధించిన 2 గ్రంథాలను ఈరోజు ఈ వేదిక ఆవిష్కరించడం చాలా గొప్ప సంతోషం. సో అందుకని ఒక్కసారి ఈ 2 సృష్టికర్త ప్రవీణారెడ్డి గారికి మనందరి కడతాల దోమల మధ్య ఒక్కసారి గట్టి చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువు పార్థసారథి సార్ ఐఏఎస్ గారికి, అంటే నేను ఎప్పుడు మేమందరం కూడా శ్రీలక్ష్మమ్మ నేను అందరం కూడా మా అందరికీ గురువు, ఇక మాకు మార్గదర్శి. సో అంత గొప్ప మనిషి. ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో కూడా ఒక కూలంకషమైన 360 డిగ్రీస్ పర్స్పెక్టివ్తో అధ్యయనం చేసి తెలుసుకొని మాట్లాడమే కాకుండా ఒక నిరంతర స్ఫూర్తి ప్రదాతగా నిలిచే ఒక మంచి మానవతామూర్తి పార్థసారథి సార్. సో వారికి నమస్కారం సార్. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ప్రవీణారెడ్డి గారు కథా రచయిత్రి, అద్భుతంగా కథలు రాశారు, నవలలు రాశారు. సీరియల్స్కి దాదాపు 2000 పైన ఎపిసోడ్స్ ఉన్న అంతఃపురం లాంటి సీరియల్స్కి కథా రచయిత్రిగా కూడా ఉన్నారు. మనందరం చూసాం అంతఃపురం ఎంత సూపర్ డూపర్ హిట్టో మనం చూసాం టీవీ సీరియల్స్గా. సో అది బహుశా ఈమె ఇప్పుడు ఈ రాసిన ఈ రేపటి యజ్ఞం నవలలో ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ దీంట్లో చాలా బాగా ఉపయోగపడిందని నేను భావిస్తాను. మీ అందరి సమక్షంలో ఆవిష్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర పూర్వపు ఎన్నికల కమిషనర్ శ్రీయుతులు చిట్ల పార్థసారథి గారు, ఆయన తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ సభకు రావడం, రచనను విశ్లేషించడం నాకెంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. అలాగే ప్రముఖ సీనియర్ నటి శ్రీమతి రోజారమణి గారు, ఆవిడ మనందరికీ సుపరిచితురాలే. బాలనటిగా భక్త ప్రహ్లాద సినిమాలో నటించారు. ఈనాటికి మన మనసుల్లో ప్రహ్లాదునిలాగా నిలిచిన ఆవిడ ఇక్కడికి రావడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నవల రాసాక పేరేం పెట్టాలో అనే సందిగ్ధతలో ఉండగా సాహితీవేత్త, ప్రస్తుతం స్టడీ సర్కిల్ డైరెక్ట్గా సేవలు అందిస్తున్న శ్రీయుతులు మామిడి హరికృష్ణ గారు, అక్షరయాన దియేత కవయిత్రి శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు కొన్ని శీర్షికలను సూచించారు. అంతేకాక చక్కటి ముఖ చిత్రం అందించిన విశిష్ట అతిథి శ్రీయుతులు హరికృష్ణ గారికి, ఈ రోజటి కార్యక్రమం నిర్వహించిన శ్రీమతి శ్రీలక్ష్మి గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. రేపటి యజ్ఞం నవల
కథకి తగినట్లుగా ముందు మాట అందించిన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీమతి విజయలక్ష్మి గారు మంచి రచయిత్రి కూడా. ఈరోజు ఇక్కడికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ శ్రీయుతులు శ్రీయుతులు చొక్కాపు వెంకటరమణ గారు విచ్చేసి ఉన్నారు. బాల సాహిత్యానికి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆయన. ఈరోజు శక్తి సాహసం పిల్లల పుస్తకాన్ని సమీక్షించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం లావణ్య ప్రసూనారెడ్డి గారు, శ్రీదేవి గారు. కాట్రగడ్డ ప్రసూన నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆవిడ ఫైర్ బ్రాండ్ అన్నమాట నిజమే. అప్పట్లో నాదెండ్ల డౌన్ అని ఒక చరిత్ర సృష్టించారు ఆవిడ. ఎన్టీ రామారావు గారు ఆవిడకి అప్పుడు సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్, తను ఇంచుమించు సిస్టర్ లాగా, మేము ఎంతో క్లోజు. తనకు నేనంటే చాలా అభిమానం, నాకు కూడా ఆవిడంటే చాలా అభిమానం.